తండ్రి చేసిన వాగ్దానం అయిన ఆత్మవరం అనేది పరిశుద్ధాత్మ వరం. ఇది దేవుడు ముందు నుంచి చెప్తూనున్నాడు. యోవేలు ప్రవచనంలో మీరు చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు మీరు చదివితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు చదివితే, అది దేవుని వాగ్దానం, అది దేవుని వరం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, యవనస్తులు దర్శనములు చూతురు. 29లో ఆ దినముల్లో నేను పనివారి మీదను పనిగెత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్ని ధూమ స్తంభములను కనపరచెదను అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుని యొక్క ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ నిండిన వారై ఆయన వాక్యములు అది నెరవేరుతూ వచ్చింది నింపబట్టడం ద్వారా. అంటే దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం అది నెరవేరింది. ఆనాడు నెరవేరింది, మన ముందు తరాల్లో నెరవేరింది, మా తరంలో నెరవేరింది, మన పిల్లల తరంలో కూడా నెరవేరబోతుంది. హల్లెలూయా. 1వ అధ్యాయం అపొస్తలుల కార్యం 5వ వచనంలో మీరు చదివినప్పుడు, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. యోహాను బాప్తిసం వేరనమాట. ఇది దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకోవటంలో. దీని ఇంకొక మాటలో చూస్తే, విశ్వాసులైనటువంటి మనందరం ఇటువంటి ఆత్మశక్తిని మనం పొందుకుంటూ ముందుకు సాగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో కూడా దాన్ని ప్రస్తావిస్తాడు. అక్కడ మీరు వాక్యం మీకు చూపిస్తున్నాను. అక్కడ పరిశుద్ధాత్మ గురించి మీరు వింటున్నారు కాబట్టి, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాని నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. అంటే ఇక్కడ రక్షణ పొందడానికి బాప్తిసం ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఎటువంటిదంటే, క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నటువంటి మనం ఆ ఆదరణకర్తను మనం పొందుకుంటూ పరిశుద్ధాత్మను పొందుకోవటం. దానికి 1:8 వచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని చెప్తాను ఒకసారి. శక్తి పొందేదరు అంటాడు అక్కడ. ఇది అపొస్తలుల కార్య గ్రంథం అంతటిలో కీలక వాక్యం, మూలవాక్యం ఇది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. అది వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వస్తుంది. ఆ తర్వాత భాషలు. అది ఎప్పుడు వస్తుంది? మీరు ప్రార్థిస్తూ స్తుతిస్తూ. అది వరం, అది గిఫ్ట్. దాన్ని మీరు ఆకలితో ఆశతో పొందుకోవాల్సిందే. ఈ మాటను ఇక్కడ చెప్తే ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాథమిక ఉద్దేశం క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన శక్తి. అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఎలా అంటే, ప్రార్థన చేయమన్నారనుకోండి, ప్రార్థన మాటలు రావు. సాక్ష్యం చెప్పమన్నారనుకోండి, సాక్ష్యం మాటలు రావు. పాట పాడమన్నారనుకోండి, పాడలేరు. వాక్యం చెప్పమన్నారనుకోండి, చెప్పలేరు. దేవుని కొరకు బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, లోకంలోకి మనం వెళుతున్నప్పుడు అక్కడ కొన్ని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను లేకపోతే వాటిని పాటించే విషయంలో ఇక్కడ వింటాం, ఇక్కడ విన్నట్టే వింటాం, మనకి తెలిసినట్టే తెలుస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటికి భయపడిపోయి, బంధువులకి భయపడిపోయి, స్నేహితులకు భయపడి, ఆచారాలు పద్ధతులకు భయపడిపోయి వాటితో మనం ఏమైపోతామంటే రాజీ పడిపోతూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడేమో ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ కాదది. మీరు శక్తి పొందారనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? మీరు అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని కొరకు భయపడకుండా నిలబడటం, లేచి ప్రార్థించటం, సాక్ష్యం ఇవ్వటం. మేము ఎక్కడి నుంచి వచ్చామండి? మాటలు రావు, నత్తివాణ్ణి, ఏమీ చేత కాదు. కానీ దేవుడు ఈ రోజున నిలబెట్టి వాడుకుంటున్నాడంటే అది కేవలము ఆయన ఆత్మ నడిపింపే. ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చేది కాదు. నేను చేయలేను కూడా ఆ ప్రయత్నం. కొంతమంది కొన్ని సాధన చేస్తారు, తప్పు కాదు. కొంతమంది భాష కోసం సాధన చేస్తారు, కొంతమంది ఆ వొకాబులరీ కోసం సాధన చేస్తారు, తప్పేం కాదు. వాక్చాతుర్యం అన్నారు దాన్ని, అది జ్ఞానం అన్నారు, దాన్ని హెడ్ నాలెడ్జ్ అన్నారు. అవి చేస్తారు. అది చేయటం నేను తప్పని అనలేను. కానీ వాళ్ళు చేసినటువంటి దానికి ఈ శక్తి అనేది, పరిశుద్ధాత్మ అనేది ఉన్నప్పుడే అక్కడ ఆత్మకార్యం, దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. లేకపోతే ఎలా ఉంటుంది? బాగా చెప్పారండి, బాగా పాడారండి, అయ్యి బాబోయ్ అంటూ ఉంటారు, అంతే. వాళ్ళలో ఏం జరగదు? కార్యం జరగదు.
కార్యము జరిగేటట్లుగా నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసేవాడిని. లార్డ్ గివ్ మీ క్లారిటీ, స్పష్టత ఇవ్వు నాయన. అలా ఇస్తేనే వాడుకు భయపడ్డాను ఒక సందర్భంలో. తర్వాత సంఘమైనటువంటి మీరు అలాగే దైవదాసురాలు నా వెంట ఉండి, మీకు తెలుసు కదా, ఒక గొప్ప వ్యక్తి వెనక ఎప్పుడూ ఒక గొప్ప స్త్రీ ఉంటుంది. ఇది క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన శక్తి పొందటం, అది చాలదా మనకి? తర్వాత ఇంకోటి, క్రీస్తు ఆజ్ఞలను పాటించాలని బోధించడం, ధైర్యంగా చెప్పగలుగుతారనమాట. ఇంకో మాటలో చెప్పమంటారా, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిపోతారు వాళ్ళు. అది అటువంటి సమర్పణ, అటువంటి అంకితం. దీని ప్రయోజనం కొరకు, క్రీస్తు కొరకు ఎరగటం, ప్రభువును మరింతగా మీరు పైనుండి శక్తి పొందుకున్నప్పుడు మీరు సర్వ సత్యములోనికి నడిపించబడతారు. ట్రూత్ బై ట్రూత్, సత్యము వెంబడి సత్యం. ఆ సత్యమే మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేసింది. ఇప్పుడు మనం సత్యములోనికి నడవాలి. ఇంకా క్లారిటీ, ఇంకా నాకు తెలియదు, నాకు అర్థం కాదు, దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, తండ్రి అంటే ఎవరో నాకు తెలియదు, కుమారుడు అంటే ఎవరో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఎవరో నాకు తెలియదు, వరాలంటే ఏంటో నాకు తెలియదు, రాకడంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు నో, ఇవన్నీ మీకు విషదమవుతాయి దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైతే సర్వసత్యములోనికి నడిపించబడ. ఎందుకంటే దేవుణ్ణి ఎరగనటువంటి లోకానికి దేవుడు తన కుమారుని పంపించి దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆ కుమారుని కూడా గుర్తించకుండా ఆయన సిలువ వేసినప్పుడు చివరికి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి క్రీస్తును మనకింక మరింతగా బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు దేవుని గురించి ఎంత తెలుసో, తండ్రిని గురించి ఎంత తెలుసో, కుమారుని గురించి ఎంత తెలుసో, యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మను గురించి మీకు ఎంత తెలుసో, అదంతా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఈ ఆత్మ నడిపింపు అన్నమాట. ప్రేమించడం, స్తుతించడం, అంగీకరించడం, దేవుని సువార్తను మరింత ప్రకటించడం, శక్తి అంటే డూను మిస్ అన్నమాట. అది అంటే బలం. ఆ శక్తి మీరు పొందుతారు. అది ఎటువంటి శక్తి అంటే ఏ శబ్దము ఎటువంటిది కూడా దీని ముందు పనికిరు. ప్రత్యేకంగా క్రియాత్మకమైన శక్తిని ఇది చూపిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మనం పొందుతామో ఏం చేస్తారో మీరు తెలుసా, అపవిత్రాత్మలను వెళ్ళగొడతారు. ఈ లోక మర్యాదను మీరు తిప్పికొడతారు, నిలబడతారు దేవుని కొరకు. అటువంటి శక్తి మనకు కలుగుతుంది. తర్వాత అన్నిటి మీద అధికారం, ప్రకృతి మీద అధికారం. ఇంకో విషయం చెప్పమంటారా, మీరు వెళ్ళి ప్రార్థించిన రోగులు స్వస్థత పొందుతారు. ఫలానా సిస్టర్ వచ్చి, ఫలానా బ్రదర్ వచ్చి, ఫలానా సోదరుడు వచ్చి నాకు ప్రార్థించాడు, నేను దేవుని సన్నిధికి వచ్చాను, స్వస్థత పొందుకున్నాను అని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఉన్నాయి ఆల్రెడీ. మీరు చేశారు అలా. మన సమాజంలో అనేక ఆ సాక్ష్యాలు చెప్పిస్తే బోర్డులను ఉన్నాయి. లీడర్స్ మీరు చేసే ప్రార్థనలు, లీడర్స్ మీరు చేసే కార్యములు, మీరు సువార్త ప్రకటించే విధం, మీరు వెళ్ళి విజిట్ చేసే విధం, ప్రార్థించే విధం, మీరు ఎలా ఉండాలంటే, ఎస్ దేవుని శక్తి నా మీద ఉంది, దేవుని ఆత్మ నా మీద ఉంది, దేవుని తరపున మీరు అక్కడికి వెళుతున్నారు. మరణాత విశ్వాస సమాజం దైవజనుల తరపున మీరు వెళుతున్నప్పటికీ కూడా అక్కడ మీరు ప్రతినిధులు, సమాజానికి సంఘానికి చెందిన వారైనప్పటికీ మీరు దేవునికి ప్రతినిధులై ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అటువంటి శక్తిని మీరు పొందుతారు. రోగులను స్వస్థపరుస్తారు. ఈ రెండు సూచనలు ఇమిడి ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని ప్రకటించడంలో మీరు మరింత ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వచనం ఇంకోటి ఏం చేస్తుందంటే, లూకా పరిశుద్ధాత్మ బాప్తిసానికి, వ్యక్తిగత రక్షణకు, నూతన జన అనుభవానికి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. సాక్ష్యం ఇవ్వడంలో, సువార్త ప్రకటించడంలో ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుందాం. ఈ వారమంతా మీరు ఇదే ప్రార్థన చేయండి. 8వ వచనంలో ఏమంటాడు? 1:8 నాకు సాక్షులై ఉందురు. ఇదే ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ధైర్యం రావాలి, నాలో నిన్ను ప్రకటించే శక్తిని నేను కలిగి ఉండాలి, నీ కొరకు నిలబడాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పరిస్థితులు వచ్చినా సరే, ఏదో పాస్టర్ గారు చూసుకుంటారు, ఇంకొకళ్ళు వరాలు కృప వరాలు ఉన్నవాళ్ళు చూసుకుంటారని కాకుండా, మీకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. దేవుడు ఆ శక్తిని మీరు పొందుకున్న మీరు దాన్ని వినియోగించండి. ఆ ఆపరేషన్ ఉండాలి ఎప్పుడు. కృపావరం లేక ఆపరేషన్ సంఘములో ఎప్పుడు నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. ఆ కృపావరములు మీరు పొందుకోండి. వరాలు మనలో నుంచి రావాలి, కృపా వరములు, ఫలములు మనలో నుంచి రావాలి. ఫలాలు, వరములు దేవుని దగ్గర నుంచి
రావాలి. ఆ వరమే పరిశుద్ధాత్మ వరం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలోకి ఈరోజు దిగి వచ్చినందుకు నీకు వందనములు. నీ సన్నిధిలో ఇప్పుడు వరకు మేము పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, అద్భుతం, ఇవన్నీ నీ ఆత్మ కార్యములే కదా నాయన. ప్రార్థించి ఆరంభించినటువంటి ఈ ఆరాధనలో నీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మేము ఈ వారమంతా ఆ ప్రార్థనలో ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా, ఇదే ఆలోచనలతో అపొస్తలుల కార్యములు గ్రంథములో ఉన్నటువంటి ఆ వాస్తవాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేయడానికి, ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడటానికి, ఆకలిగొని ఉండటానికి, నీవిచ్చిన వాగ్దానం, నీవిచ్చిన వరం పొందుకున్నటువంటి మేము ఎంత సంతోషంగా ఉంటున్నామో, అలాగే ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని గ్రహించి ఈ వరమును పొందుకుని నీ ఆత్మ కార్యములు మరింత చూడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఏక మనస్సుతో ప్రార్థించేవారుగా, నేను స్తుతించేవారుగా, ప్రక్షాళన చేసుకుని లోపల ఎటువంటి లోపమున్న దాన్ని తీసివేసుకొని నీ సన్నిధిలో ఖాళీ పాత్రలుగా చేసుకొని ఈ నీ ఆత్మశక్తితో నింపబడి ఈరోజు కూడి వచ్చిన మా ప్రియులందరినీ దీవించి పంపించమని, ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి గొప్ప స్వస్థతను కలిగించమని, మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక శక్తి మనందరకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్ అండ్ ఆమేన్.